దేశంలోని వివిధ వైద్య కళాశాలల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై దృష్టి పెట్టింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా అవినీతి అక్రమాల ఆరోపణలకు సంబంధించి ఏకకాలంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా 10 రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో విశాఖలోని గాయత్రి మెడికల్ కాలేజీలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో కాలేజ్ డైరెక్టర్ వెంకట్, కృష్ణ కిషోర్ పేర్లు ఉన్నాయి. ఎన్ఎంసీలో పెండింగ్ పనిని పరిష్కరించడానికి 50 లక్షల వరకు చేతులు మారినట్టు సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో అభియోగాన్ని నమోదు చేసింది. హవాలా ద్వారా ఢిల్లీలోని డాక్టర్ వీరేంద్ర కుమార్ కు లంచం బదిలీ చేసినట్లుగా గుర్తించారు. దీంతో కాలేజ్ రికార్డులతో పాటు డేటాను కూడా పరిశీలిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ ఏడాది జూన్ 30న సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం నిబంధనల కింద దేశవ్యాప్తంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు ఈడీ అధికారులు. ఈ కేసులో నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులతో సహా పలువురు ప్రభుత్వ అధికారులకు లంచాలు చెల్లించారని సిబిఐ తన ఎఫ్ఐఆర్ లో ఆరోపించింది. వైద్య కళాశాలల తనిఖీలకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని సదరు అధికారులు లంచం తీసుకుని ఆయా కళాశాలల కీలక అధికారులకు, దళారీలకు చేరవేశారు అన్న ఆరోపణలున్నాయి. ఈ రహస్య సమాచారం సహాయంతో కళాశాలల యాజమాన్యాలు తనిఖీకి ముందు అవసరమైన వనరులు, మౌలిక వసతులను తారుమారు చేసి అక్రమంగా అకాడమిక్ కోర్సులను నిర్వహించడానికి అనుమతులు పొందాయని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఇక ఈ భారీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈడీ బృందాలు వివిధ రాష్ట్రాల్లోని వైద్య కళాశాలల్లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. అలాగే సిబిఐ ఎఫ్ఐఆర్ లో నిందితులుగా పేర్కొన్న పలువురు ప్రైవేట్ వ్యక్తులు, దళారుల నివాసాల్లో కూడా ఈ సోదాలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం మెడికల్ కౌన్సిల్ సభ్యులతో పాటు మెడికల్ కళాశాలల ప్రతినిధుల్ని సిబిఐ ప్రశ్నించింది. ఈ క్రమంలోనే ఇవాళ ఈడీ ప్రత్యక్ష దాడులకు దిగడం అనేది ఆసక్తికరంగా మారింది. మా ప్రతినిధి ఏలేందర్ ఈడీ సోదాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఏలేందర్. రైట్, మెడికల్ కాలేజీలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీల పైన దాదాపుగా 10 రాష్ట్రాల్లో ఈ ఈడీ రైడ్స్ అయితే కొనసాగుతున్నాయి. సిబిఐ ఏదైతే కేసు నమోదు చేసిందో ఆ కేసు ఆధారంగా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా మెడికల్ కాలేజీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఈ రైడ్స్ అయితే కంటిన్యూ చేస్తుంది. అయితే ప్రత్యక్షంగా ఈరోజు దాడులు చేయడం వల్ల ఇటు ఏపీ, తెలంగాణతో పాటు 10 రాష్ట్రాల్లో ఈ మెడికల్ కాలేజ్ ఈడీ రైడ్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, ఇటు పేరెంట్స్ కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఈడీ ముఖ్యంగా మెడికల్ కాలేజ్లకు సంబంధించి ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం వాళ్ళు ఎక్కడైతే నమోదు చేసుకోవాలి, ఎన్ఎంసీలో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నమోదు చేసుకునే దానికి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నదానికి మౌలిక వసతుల కల్పన కావచ్చు, విద్యార్థులకు అందించాల్సినటువంటి ఫెసిలిటీస్, ల్యాబ్, అలా విధంగా దీనికి సంబంధించినటువంటి స్టాఫ్, మిగతా కొన్ని వనరులకు సంబంధించి అక్కడ ప్రత్యక్షంగా లేకపోవడం పైన ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఈ సమస్యల్ని తారుమారు చేసేందుకు, అంటే అక్కడ ఎలాంటి వనరులు లేకపోయినా, ఫ్యాకల్టీ లేకపోయినా, అదేవిధంగా ల్యాబ్స్ లేకపోయినా ఎన్ఎంసీలో ఈ అంశాలకు సంబంధించి అన్ని రూల్స్ ప్రకారం ఉన్నాయని చెప్పే భాగంగా ఆడ ఎన్ఎంసీలో కూడా కొంత అధికారులు కూడా చేతులు తడిపినట్టు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎవరెవరు ఈ అంశాల్లో, అంటే ఈ లంచాలు తీసుకున్నటువంటి అంశాల్లో ఎన్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, కాలేజీలకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీ కావచ్చు, స్టాఫ్కి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో యాజమాన్యానికి సంబంధించి వీళ్ళందరి పైన కూడా కేసులు నమోదయ్యాయి. దీనికి సంబంధించి ఒకవైపు కేసు దర్యాప్తు జరుగుతుండగానే ఈడీ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయింది. సిబిఐ ఇచ్చినటువంటి ఆధారంగా కేసు నమోదు చేసినటువంటి డీటెయిల్స్ ఆధారంగా ఇప్పుడు ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఇటు ఒకవైపు ఆ కాలేజీలకు సంబంధించినటువంటి రిజిస్టర్ ఏవైతే ఉంటాయో, పిల్లల్ని అడ్మిట్ చేసుకునేటువంటి సంబంధించిన విషయంలో కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించి అకౌంట్స్, కాలేజీకి సంబంధించినటువంటి అకౌంట్స్, సంబంధించినటువంటి లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అంశాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక 1-2 డేస్ కూడా ఈ ఏదైతే రైడ్స్ అయితే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందనేది కూడా కొంత సమాచారం అవుతుంది. అయితే ఇటు వైజాగ్లో ముఖ్యంగా గాయత్రి మెడికల్ కాలేజ్కి సంబంధించి కూడా ఈ రైడ్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. తెలంగాణలో కూడా వరంగల్లో ఉన్నటువంటి ఒక కాలేజ్ పైన కూడా జరుగుతున్నట్టు కూడా సమాచారం అవుతుంది. సో ఓవరాల్గా మెడికల్ కాలేజీలు కూడా ఈ అంశం పైన ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా కూడా ఈ త్వరగానే క్లియర్ అయిపోతాయి, ఎలాంటి సమస్య లేదు అనేది మెడికల్ కాలేజ్ బయటికి చెప్తున్నటువంటి మాట. సో ఎన్ఎంసీ గైడ్ ప్రకారం ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించకుండా అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ఈ తారుమారు చేసే అంశాలు అయితే బిహేవ్ చేస్తున్నారో ఆ కాలేజీల పైన అయితే ప్రస్తుతానికైతే దేశవ్యాప్తంగా 10 ప్రాంతాల్లో ఈడీ రైడ్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి.